ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. 3వ విడతలో జరిగిన ఎన్నికను కూడా ప్రశాంతంగా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. కౌంటింగ్ 2 గంటలకు ప్రారంభమైంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించి సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ను అధికార యంత్రాంగం మొదలుపెట్టి పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఫలితాలను ప్రకటించి ఉప సర్పంచ్ను కూడా అక్కడికక్కడే ఎంపిక చేసి ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పహారా కొనసాగుతుంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు పంపిస్తున్నారు. ఎవరు వాటర్ బాటిల్ కానీ, పెన్నులు కానీ, ఇంకు పెన్నులు కానీ, లేదా ఇతర సెల్ ఫోన్లు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, ఇతరత్ర ఏ వస్తువులు కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించని పరిస్థితుంది. ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఏవైతే పాసులు కేటాయించిందో ఆ పాసులను పరిశీలించిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిగా కౌంటింగ్ కేంద్రాల్లోకి పంపిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొదటి 2 విడతలు జరిగిన కౌంటింగ్ కాస్త ఆలస్యంగా జరిగి అర్ధరాత్రి వరకు కూడా ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఈసారి ఈ 3వ విడతలో ఆ పరిస్థితి లేకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు చేపట్టి అదనంగా అవసరమైన సిబ్బందిని కూడా నియమించి కౌంటింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు మొదటి 2 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా గ్రామ పంచాయతీలన్నీ కూడా మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 355 గ్రామ పంచాయతీలకు మొదటి 2 స్థానాల్లో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఆ 2 విడతలు జరిగిన 355 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ 250, బీఆర్ఎస్ 75, టీడీపీ 4, సిపిఎం 23, సిపిఐ 11, సిపిఐఎంఎల్ మాస్ లైన్ 1, స్వతంత్ర అభ్యర్థులు 8 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. ఈ 3వ విడత కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. రాజకీయ పార్టీల మటుకు మొదటి 2 దశల్లో ఏ విధంగానైతే ఫలితాలు వచ్చాయి ఈసారి కూడా అదే విధంగా ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా మొదటి 2 విడతల్లో తమకు తక్కువ స్థానాలు వచ్చినా ఈసారి 3వ విడతలో ఎక్కువ స్థానాలు వస్తాయి, ఆశించిన స్థాయిలో తమ గ్రామ పంచాయతీలు దక్కుతాయని చెప్పేసి మిగిలిన రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి, అంచనాలు వేస్తున్నాయి. గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా తాము ఓటేసిన అభ్యర్థులు, తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందుతారా లేదనే దానిపైన ఎవరికి వారు కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి ఆ కౌంటింగ్ కేంద్ర సమీపంలో ఉండి ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుని ఉండేందుకు ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాల సమీపంలో కూడా అనుమతించని పరిస్థితి ఉంది. ఒక్క కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళందరూ దూరంగా ఉండి కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. రిజల్ట్ కోసం, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీలైనంత తొందరగా ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాటు చేస్తున్నాం, కసరత్తు చేస్తున్నాం. పోలింగ్ని ఎంతైతే ప్రశాంతంగా నిర్వహించామో కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే ప్రశాంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనబడుతోంది. ఇది ఖమ్మంలో ఉన్న పరిస్థితి. O2 స్టూడియో.